యెషయా గ్రంథము 66వ అధ్యాయము. ద బుక్ ఆఫ్ ఐజయా 66th చాప్టర్. 12వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఇందులో మొదటి భాగము, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారచేయుదును. ఐ విల్ ఎక్స్టెండ్ పీస్ టు హర్ లైక్ ఏ రివర్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసు ప్రభు నామంలో మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక ఎంతో ప్రాముఖ్యమైన ముఖ్యమైన సంఘ ప్రార్థన నియామక కూడికను ప్రభువా మాకు దయచేసినందుకే స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం ద్వారా ప్రభువా మీరే మాతో మాట్లాడి మీ స్వరాన్ని ప్రభువా మాకు వినిపించండి. ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎంతో ఆశతో ప్రభువా, ఓపికతో, నిరీక్షణతో, విశ్వాసంతో ఎదురు చూస్తున్న మా ప్రియులందరి బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి అక్కరలు అవసరతలన్నీ కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ సమయంలో పాట ద్వారా మీరు మహిమ పొందారు. చదవబడిన వాక్య భాగం ద్వారా కూడా ప్రభువా మీరు మాతో మాట్లాడి మీ స్వరాన్ని ప్రభువా మాకు వినిపించమని మీరే మాతో మాట్లాడి ప్రభువా ప్రార్థనలో ఎలా ప్రార్థించాలో నేర్పించి ఈరోజు ప్రార్థన ద్వారా మా ప్రతి అక్కర అవసరత తప్పకుండా పొందుకొని తిరిగి వెళ్ళడానికి సహాయపడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మనం చదువుకున్న వాక్య భాగము యెషయా గ్రంథము 66:12. మరి యెషయా గ్రంథము 66వ అధ్యాయము బైబిల్లో ఒక వచనానికి, ఒక అధ్యాయానికి మరి సాదృశ్యంగా ఉందని మనకు తెలుసు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం అంతా కూడా ఆది కాండానికి రిలేటెడ్గా ఉంటుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొత్తం కూడా ప్రకటన గ్రంథానికి సాదృశ్యంగా ఉంటుంది. అంటే బైబిల్లో 66 పుస్తకాలు యెషయా గ్రంథం 66 అధ్యాయాలతో లింక్ అయి ఉంటాయి. అందుకనే యేసు ప్రభు గురించి ఎక్కువ ప్రవచనాలు చెప్పిన ప్రవక్త కూడా యెషయానే, యెషయా. అందుకనే యెషయా, యేసయ్య కొంచెం పేరు కూడా వాళ్ళిద్దరికి రిలేటెడ్గా ఉంటుంది. సరే, ఇక్కడ మనం చదువుకున్న మాట నది వలె ఆమె యొద్దకు. ఎవరు ఆమె అంటే ఆ పై వచనాలన్నీ చదివితే కన్నీటితో, వేదనతో, కృంగుదలతో, ఆదరణ లేక, నిరీక్షణ లేక, సమాధానం లేక, నెమ్మది లేక, సంతోషం లేక, స్వస్థత లేక, ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉంటున్న, ప్రార్థన చేస్తున్న ప్రతి వ్యక్తికి ఆమె సాదృశ్యం. ఈరోజు నువ్వు అలాగే ఉన్నావేమో. పైనంతా మనం చూస్తే ఆమె దుఃఖంతో ఉంది, ఆమె బాధతో ఉంది, ఆమె వేదనతో ఉంది, ఆమె చాలా ఇబ్బందితో ఉంది, ఆమె చాలా అవమానంతో ఉంది, దుఃఖముతో ఉంది, ప్రసవ వేదనతో ఉంది, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆమె ఉంటుంది. ఆమె ఎవరంటే ఇక్కడ విశ్వాసి. ఈరోజున నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్న విశ్వాసివేమో. శ్రమలో, బాధలో, దుఃఖములో, కన్నీటిలో, వేదనలో నువ్వు బాధపడుతున్నావేమో. ఇది నన్ను దేవుడిచ్చే గొప్ప జవాబు ఏంటంటే ఆమె యొద్దకు నేను పారజేయుదును. ఐ విల్ ఓవర్ఫ్లో టు హర్ ఎవ్రీథింగ్ వాట్ షీ నీడ్స్. ఆమెకి ఏమైతే కావాలో, ఏమైతే అవసరమో అది పారజేస్తాను అంటున్నాడు. చూడండి ఎట్లా పారజేస్తాడంట, నది వలె. అందుకనే ఒక మాట ఉంది, ప్రసంగి గ్రంథం 11:1 ఒక గొప్ప మాట ఉంటుంది. ఎక్లీసియాస్టస్ 11th chapter verse 1లో నీ ఆహారము నీళ్ళ మీద వేయము,
చాలా దినముల తర్వాత అది నీ దగ్గరికి వస్తుంది. ఏంటిది? ఆహారం నీళ్ళ మీద వేయటం అంటే ఏంటి చెప్పండి? నీ కన్నీళ్ళు, నువ్వు చేసే ప్రార్థన, నీ నిరీక్షణ, నీ దుఃఖము, నీ వేదన. ఈ రోజున ఒకరు నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, అన్న దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడన్నా, చాలా సంవత్సరాలు అయిందన్న ఆ వాగ్దానం వచ్చి, మరి ఇప్పుడు కూడా నెరవేరిద్దా అంటుంది. ఏమన్నా ఎక్స్పైరీ డేట్ ఉందా అన్నట్లు అడుగుతుంది. నేను చెప్పాను, అలా కాదు, ఆ వాగ్దానము ఈరోజు కూడా శక్తి కలిగి ఉంటుంది. ప్రామిసెస్ ఆర్ నో ఎక్స్పైరీ డేట్. ప్రామిస్లకి ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదు. అవి టానిక్లో, ట్యాబ్లెట్లో, ఈటబుల్ ఫుడ్సో కాదు. అవి ఎప్పుడు కూడా శక్తివంతంగా ఉంటాయి, ప్రభావవంతంగా ఉంటాయి. అప్పుడు నేను చెప్పాను, ఎందుకు ఈ వాగ్దానం అడుగుతున్నావంటే, ఇప్పుడు నాకు అది అవసరం అన్నా. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని ఎప్పుడో చెప్పాడన్నా. అప్పుడు నేను ఆ వాగ్దానాన్ని వాడుకోలేకపోయానన్నా, ఆ వాగ్దానాన్ని నేను నెరవేర్చుకోలేకపోయానన్నా. ఇప్పుడేమన్నా అవుద్దా అంటే అవుతుంది. దేవుడు తన సొంత సమయంలో నీకు ఎప్పుడో 70లో చేసిన వాగ్దానం కూడా ఈరోజు నెరవేర్చవచ్చు. ఆయన మర్చిపోడు. ఆయన ఎన్ని ఈ రోజున ఒక రకంగా చెప్పాలంటే, మా అయితే నువ్వు ఎన్ని వాగ్దానాలు తీసుకుంటావు నీ జీవితంలో? ఒక 50 కంటే ఎక్కువ ఎవరు తీసుకోరు. 50 సంవత్సరాల నుంచి గుర్తుంటాయి. నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి నేను రక్షణ పొందిన దగ్గర నుంచి, 10th క్లాస్ నుంచి నాకు బాగా గుర్తు. నా వాగ్దానాలన్నీ కూడా గుర్తు. కానీ ఆ తర్వాత ఇంకెక్కువ ఉండవు. మరి దేవుడికి కొన్ని కోట్ల కొలది వాగ్దానాలు గుర్తుంటాయి. నీకు ఎప్పుడేమి ఇచ్చాడో చెప్తే వెంటనే చెప్పేస్తాడు ఆయన. ప్రభువా 78లో నా వాగ్దానం ఏంటి అన్నావు అనుకో, 1950లో నా వాగ్దానం ఏంటి, 1940లో నా వాగ్దానం ఏంటి అంటే అప్పుడు మనం లేండి. ప్రభువా 1980, 90లో, 2000లో ఏంటి ప్రభు అంటే వెంటనే చెప్పేస్తాడు ఆయన. అప్పుడు ఆ సహోదరికి చెప్తున్నప్పుడు చాలా సంతోషం. అవునన్నా, నెరవేరుస్తాడు. ఈ రోజున ఈ 66వ అధ్యాయంలో చాలామంది వాగ్దానాలు ఉంటాయి. ఒకవేళ ఈ వాగ్దానం నీదేనేమో, నది వలె సమాధానమును ఆమె యొద్దకు ప్రవహింపచేయుదును. ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రార్థన, నీ కన్నీరు, నీ ప్రయాస వృధా కాదు. మనుషులు పట్టించుకోకపోయినా, ఎవరు గుర్తించకపోయినా దేవుడు చూస్తున్నాడు. ఇదే వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని ఒక ఆవిడ ప్రార్థన చేసిందండి. కుమారుడు భయంకరమైన తాగుబోతు, భయంకరమైన వ్యభిచారి, భయంకరమైన జూదగాడు, భయంకరమైన జీవితం జీవిస్తున్నవాడు. ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు కన్నీటి ప్రార్థన మందిరంలో చేస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఒకరోజు చేస్తుంది. ఆ రోజున క్లబ్లో ఉన్నాడంట. ఆ కుమారుడు ఎక్కడున్నాడు? క్లబ్లో ఉన్నాడు. తల్లేమో మందిరంలో ఉంది. మదర్ ఈజ్ ఇన్ కేథడ్రల్, సన్ వాజ్ ఇన్ క్లబ్. ఆమె ఆరాధనలో, ప్రార్థనలో ఉంటే ఇతనేమో లోక సంబంధమైన త్రాగుల్లో ఉన్నాడు. ఆ రోజు ఎందుకో కళ్ళు తిరిగి పడిపోయాడంట. అరే ఏంటి పడిపోయాడు? యవనస్తుడే, ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టూ. ఏమైంది? ఏమో కళ్ళు తిరిగిపోయినాయి. నీళ్ళు కొట్టి లేపారంట. అమ్మ అంటున్నాడంట. అరే ఎప్పుడు కలవరించడే, అమ్మ అనడే, ఏంటి అమ్మ అంటున్నాడు. సరే అర్జెంటుగా నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి. ఎక్కడుందని చూస్తే ఆమె మందిరంలో ఉంది. మందిరంలోకి తీసుకెళ్లారు. ఆ రోజు దేవుని వాక్యం విన్నాడు. ఆ రోజు ఆమె ఉంది. ఆ కుమారుడు వచ్చిన సంగతి తెలియదు. వెనకాల కూర్చోబెట్టారు. అప్పుడప్పుడే తేరుకుంటున్నాడు. ఏమైందో తెలియట్లేదు. దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు. యవనస్తుడా, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం, నువ్వు ఇప్పుడు పాపంలో చనిపోతే నరకానికి వెళ్తావు అంటే విన్నాడు. కన్నీరు కారుస్తూ పెద్దగా ఏడుస్తుంటే ఆ తల్లి అనుకుందంట, నా కుమారుడు కూడా ఇలా వచ్చి ఇలా ఏడిస్తే ఎంత బాగుండేది. నా కుమారుడు ప్రార్థన అయితే ఇది బాగుండేది. నా కుమారుడి ఏడుపు ఇదైతే ఎంత బాగుండేది. నా కుమారుడు కూడా ఇట్లా వచ్చుంటే ఎంత బాగుండేది. అంతా అయిపోయిన తర్వాత తీర్మానం చేసుకొని ఫుల్పీట్ దగ్గరికి వచ్చేసి సేవకు తీర్మానం చేసుకుంటే అప్పుడు అనుకుందంటే, నా కుమారుడు ఎప్పుడు ఎలా వస్తారు, ఇంతమంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ తీర్మానం చేసుకున్నారంటే. అప్పుడు ఆ దైవ సేవకుడి దగ్గరికి వచ్చి అన్నాడంట, అమ్మ కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఏమైందయ్యా, ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నావు? నీ ప్రార్థన దేవుడు ఆలకించాడమ్మా. ఏమైంది? ఏంటయ్యా? నీ కన్నీటి ప్రవాహంలో నీ కొడుకు కొట్టుకొని వచ్చాడమ్మా. ఏంటయ్యా మీరు చెప్పేది? ఆ మొదటి వరుసలో ఉన్నాడే మీ అబ్బాయే. ఎవరు? అగస్టిన్. ఈ రోజున నీ దుఃఖం, నీ వేదన, ఎవరి గురించి చింతపడుతున్నావో, ఎవరి గురించి బాధపడుతున్నావో, ఎవరి గురించి కలవరపడుతున్నావో, ఎవరి గురించి చింతపడుతున్నావో, గాడ్ నోస్ యువర్ హార్ట్, గాడ్ నోస్ యువర్ డిజైర్, గాడ్ నోస్ యువర్ ప్రేయర్.
నది వలె తీసుకొస్తాడు. ఈరోజు వర్తమానంలో ప్రార్థన ఒక నది అయితే, ఆ నదిలో కొట్టుకొని వచ్చే 7 జవాబులు చూద్దాం బైబిల్లో. నది దేనికి సాదృశ్యంగా ఉంది? 7 విషయాలు మనం చూద్దాం. ఈరోజు దేనికోసం చింతిస్తున్నావు? దేనికోసం కలవరపడుతున్నావు? దేనికోసం తప్పించిపోతున్నావు? ఆ రోజు ఆ తల్లి లేచి ఒక పాట పాడింది, అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ ద సౌండ్. అందరూ లేచి పాడారు. ఆ అగస్టీనే గొప్ప మిషనరీ, గొప్ప సేవకుడు, గొప్ప సెయింట్ అగస్టీన్ అయిపోయాడు. ఏంటి అగస్టీన్, వాట్ ఈజ్ యువర్ టెస్టిమనీ అంటే ఒకటే చెప్తాడంట, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను ఎక్కడి నుంచి కొట్టుకొని వచ్చాడు. ఈరోజు నీ కుమారుడు కోసం దుఃఖపడుతున్నావేమో అమ్మ, నీ ప్రార్థన వ్యర్థం కాదు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో అద్భుతం చేస్తున్నాడని అర్థం. ఆమె ఏమంది, ప్రభు నా కుమారుడు రక్షణ పొందితే చాలు, నా కుమారుడు మందిరానికి వస్తే చాలు, నా కుమారుడు నిన్ను తెలుసుకుంటే చాలు, నీ వాక్యం వింటే చాలు, అంతకంటే ఎక్కువ చేశాడు దేవుడు. మీరు నమ్ముతారా? కొంతకాలానికి ఆ మందిరంలోనే అగస్టిన్ దైవసేవకుడు అయ్యాడు. గాడ్ సర్వెంట్. ఎన్ని వేల మందిని రక్షించాడు, ఎంతమందికి సువార్త చెప్పాడు. ఈరోజు ఎవరి కోసం నువ్వు దుఃఖపడుతున్నావో, ఎవరి కోసం కన్నీళ్లు గారుస్తున్నావో, నీ కన్నీటిని దేవుడు ఏం చేస్తాడు? బుడ్డిలో దాచిపెడతాడు, కవిలలో అంటే పుస్తకంలో రాస్తాడు, ఆయన గుర్తుంచుకుంటాడు. యువర్ టీయర్స్ నెవర్ ఫెయిల్స్. నీ కన్నీళ్ళు ఎప్పుడు కూడా వ్యర్థం కావు. కాబట్టి ప్రియులరా, అలాంటి పరిస్థితిలో ఈరోజున నువ్వు కార్చే కన్నీరు, సంఘంగా ఈరోజు అందరం కలిసి ఆన్లైన్లో కొంతమంది ఉన్నారు, ఆఫ్లైన్లో ఇక్కడ కొద్దిమందిగా ఉన్నాము, మనందరం చేసే ప్రతి ప్రార్థన దేవుడు గుర్తుంచుకుంటాడు. అందుకనే ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంటుందంట, యెహోవా యొద్ద ఒక పుస్తకం గలది. ఏంటి ఆ పుస్తకం అంటే? డైరీ అంట. నీ దినచర్య, నీ కన్నీళ్ళన్నీ దాంట్లో రాస్తాడంట. ఆయన రాసుకున్నాడు. నీ నీడ్స్, నీ ప్రేయర్స్ అన్నీ కూడా ఈ నోటెడ్ డౌన్, అన్నీ రాసుకున్నాడు. ఒక్కొక్కటి ఏం చేస్తాడు? జవాబు ఇస్తాడు, జవాబును గ్రహిస్తాడు. నేను ఒకసారి చదివాను డైలీ బ్రెడ్లో, ఒక పాప చాలా పేదమ్మాయి డైరీలో రాసుకునేది, నాకు ఇలాంటి గౌన్ ఉంటే బాగుండు, ఇలాంటి డ్రెస్ ఉంటే బాగుండు, ఇలాంటి చెప్పులు ఉంటే బాగుండు, ఇలాంటి సైకిల్ ఉంటే బాగుండు, ప్రతిరోజు రాసుకునేది. కానీ పేదవాళ్ళు, తండ్రి చూస్తే ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, తల్లి చూస్తే ఇళ్లల్లో పనిచేస్తుంది, ఇల్లు కూడా లేదు, ఇంటి అద్దె కూడా రాదు. కానీ అట్లాగే కాలేజీకి వచ్చి చదువుకుంటుంటే ఒక రోజున ఆ డైరీ, తను ఏదైతే డైరీ రాసుకుందో అది పోగొట్టుకుంది, మర్చిపోయి వెళ్ళిపోయింది. ఆ అటెండర్ క్లీన్ చేస్తున్నప్పుడు, అమ్మాయి పేరు మేరీ జూలియట్ అనే ఒక యవనస్తురాలు. ఆ అటెండరు, ఆ స్వీపర్ అది చూసి తీసుకెళ్ళి ప్రిన్సిపల్కి ఇచ్చాడు, ఎవరో పుస్తకం మర్చిపోయారండి అని. ఏంటా అని చెప్పని తీరా చూస్తే అమ్మాయి పేరు ఉంది. ఒక్కొక్క పేజీ చదువుతుంటే ఆయన ఏడ్చేసాడంట. అరే ఈ అమ్మాయికి ఇన్ని అవసరాలు ఉన్నాయా, ఇంత బాధపడుతుందా? తను రాసిందంట, డ్రెస్ లేకుండా ఉండటం వలన ఎన్ని అవమానాలు పొందిందో, చినిగిపోయిన డ్రెస్ వేసుకున్నప్పుడు, ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కలిగిన పరిస్థితి రాసిందంట. కింద నాకు ఒక డ్రెస్ ఉంటే ఎంత బాగుండో, ఒకరోజు నడిచి వెళ్తుంటే కాలుకు దెబ్బ తగిలి రక్తం వచ్చి అలా ఎగ్జామ్కి లేట్ అయ్యి రాయలేక నాకు ఒక సైకిల్ ఉంటే ఎంత బాగుండో. షీ నోటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ డైరీ. షీ డజంట్ నో దట్ వన్ డే విల్ కమ్ టు ప్రూవ్ ఆల్ her desires and prayers. ఎప్పుడైతే ప్రతిదీ కూడా నెరవేరితే నాకు తెలియదు, అది చదివి ప్రిన్సిపల్ కన్నీళ్లు గార్చాడంట. తనకు ఆశ ఏంటంటే తనకి పిల్లలు లేరంట. ఎప్పుడు కూడా అలాంటి ఒక పాప ఉంటే బాగుండు అనుకునేవాడంట. ఇప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇక మరుసటి రోజు నుంచి ఆ ఇంటికి ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది. ఒకరోజు సైకిల్ వెళ్ళిపోయింది, ఎవరు ఇచ్చారో తెలియదు. ఎవరి కోసం? ఫలానా మేరీ కోసం వచ్చింది సైకిల్, ఎవరు పంపించారో తెలియదు. ఎవరో డ్రెస్ వెళ్ళింది, ఎవరు పంపించారో తెలియదు. అన్నీ వచ్చేస్తున్నాయి. వాళ్ళ ప్రిన్సిపల్ రూమ్కి వచ్చిందంట. ఏంటమ్మా ఈ మధ్యలో ఆనందంగా ఉంటున్నావు, సంతోషంగా ఉన్నావు, ఏంటి మేరీ? సార్ దేవుడు నా ప్రార్థనని ఆలకిస్తున్నాడు సార్. ఎవరో పంపిస్తున్నారు సార్, నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు అన్నాడంట, దేవుడు ఇంకా నీకు పంపిస్తాడమ్మా. అవును సార్, డైరీలో రాసుకుంటున్నాను సార్ అందంట. ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఒకరోజు కొట్టుకొని జవాబుగా నీ దగ్గరికి వస్తుంది. నిరుత్సాహపడొద్దు, అధైర్యపడొద్దు, బాధపడొద్దు, దుఃఖపడొద్దు.
కొంచెం ఆలస్యం అవుద్ది అంతే. నది కొన్నిసార్లు స్లోగా ప్రవహిస్తుంది, కొన్నిసార్లు స్పీడ్గా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహాన్ని బట్టి ఆ వస్తువు ఆ జవాబు కొట్టుకొని వస్తుంది అంతే. ఈ రోజున ఆమె అనే దగ్గర నీ పేరు పెట్టుకో. నీ దగ్గరికి దేవుడు ప్రవహింపజేస్తాడు. ఏం ప్రవహింపజేస్తాడు? ఈ నది ఏంటి అసలు? ఈ నది ఎవరిది? ఈ నది ఎవరిదంటే చదవండి బైబిల్లో ఒక మాట. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. యెషయా 7:20. సరే ఒకసారి అది చూడు, మస్తుగా వస్తున్నట్టుంది. 7:20, యెషయా 7:20. ఆ దినమున యెహోవా నది, యెహోవా నది. చాలు. ఏ నది అంటే ఇది? యెహోవా నది, ద రివర్ ఆఫ్ గాడ్. అందుకని మీకు ఒకసారి బైబిల్ స్టడీలో యెహోవాకు ఉన్న సొంత 7 చెప్పాను మీకు. యెహోవా తోటను దేన్ని అన్నారు? ఏదేను. యెహోవా పర్వతం అని ఏదన్నారు? హోరేబు. యెహోవా నది ఏంటి? యూఫ్రటీస్ నది ఎవరిదంట? యెహోవా. దేవుడు కూడా తనకంటూ కొన్ని పెట్టుకున్నాడంట. ప్రియులారా, అట్లాగే ప్రియులారా, ఇక్కడ నది వలె దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఆమె అన్న దగ్గర నీ పేరు పెట్టుకో. వాట్ ఆర్ యూ? మేబీ సహోదరుడువా సహోదరువా ఎవరైనా సరే, నీ దగ్గరికి దేవుడు ప్రవహింపజేయాలని ఆశపడుతున్నాడు. ఏం ప్రవహింపజేస్తాడంటే బైబిల్లో నుంచి ఈరోజు నీ ప్రార్థన కన్నీటి ప్రవాహంలో దేవుడు కొట్టుకొని తీసుకొచ్చే 7 జవాబులు చూద్దాం మనం. 7 రిజల్ట్స్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ రివర్. నీ ప్రార్థన నదిలో చూడండి. మొట్టమొదటి ఏం తీసుకొస్తాడు దేవుని వాక్యంలో నుంచి? చదవండి దయచేసి. యెషయా గ్రంథమే 48:18 చదవండి. యెషయా, ద బుక్ ఆఫ్ ఐజయా 48:18. నేనెంతో కోరుచున్నాను. అది మొట్టమొదట ఈ నది ఏం చూపిస్తుంది చెప్పండి? క్షేమము. ఈరోజు క్షేమం లేదా? సంకుచితంగా ఉన్నావా? బాధలో ఉన్నావా? అభద్రతగా ఉన్నావా? ఇబ్బందిలో ఉన్నావా? దేవుడు ఏంటంట ఎలా ప్రవహింపజేస్తాడు? ఈ నది ఏం తీసుకొస్తుంటే మొట్టమొదటి క్షేమాన్ని తీసుకొస్తుంది. ఈరోజు నువ్వుకుంటున్న అభద్రత, అయ్యా నాకు క్షేమం లేదు, ఇబ్బందిలో ఉన్నాను, బాధలో ఉన్నాను, దిగుల్లో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. ఒక యవనస్తుడు రాబర్ట్ అని ఒకసారి వాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు. హాస్టల్లో 5 ఉండేవాళ్ళు రూమ్లో. ఒకరోజు అనుకోని నింద ఆయన మీద పడింది. చిన్న నింద పడింది. చాలా బాధపడతా వచ్చాడు. అదేదో వాటిని దగ్గర ఏదో వస్తువు పోతే ఇతనే తీశాడని చెప్పన్నారు. ఇతనే తీశాడని చెప్తే పాపం తెలియదు, కానీ వాటిని ఆయన మీద బాగా కోపంగా ఉన్నాడు. ఆ రూమ్లో మిగతా 4 కూడా ఇతని మీదే డౌట్ వ్యక్తం చేశారు. చివరికి అతను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ రోజంతా స్టేషన్లో ఉంచారు. బాధపడుతూ ఉన్నాడు, సెల్లో ఉన్నాడు. దేవుడు కొన్ని నీ మంచి కోసం, నీ మేలు కోసం చేస్తాడు. అదొక పొలాల పక్కన ఉన్న ఒక హాస్టల్ అనమాట. అందులోకి పిల్లలు ఎట్టొచ్చి వెళ్తుంటారో పాములు కూడా వచ్చి వెళ్తుంటాయి అంట. ఒకరోజున అదే రాత్రి ఆ రూమ్లోకి, ఆ హాస్టల్ గదిలోకి త్రాసు పాము వచ్చింది. వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితి ఏంటంటే 4 కాటేసింది. ఉదయం లేచేసరికి 4 చనిపోయి ఉన్నారు. ప్రియులారా, ఆ వాటిని కన్నీటితో వచ్చి అతనే బెయిల్ ఇచ్చి, సార్ ఇతను కాదండి, ఇతను కాదు తీసింది. ఎలా తెలుసు నీకు? నాకు తెలుసు అండి. వాళ్ళ దేవుడు ఇతన్ని తప్పించడానికే అతని మీద నేరం మోపాడు. అతన్ని తప్పించడానికే ఈ సెల్లో వేశారు. మరి ఎందుకయ్యా ఇప్పుడు తీసుకెళ్తున్నామంటే, అయ్యా ఇప్పుడు కూడా విడిపించలేదంటే రేపు తాసుపాము నా గదిలోకి వచ్చిద్దయ్యా, నేనేం చేయాలా? నిన్ను నిందించేవారు, నీ మీద అపవాది వేసేవారిని దేవుడు చూస్తున్నాడు. దేవుడు తనను తప్పించడానికి ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఈరోజు నీకు వచ్చిన అనారోగ్యం, నీకు వచ్చిన కష్టం, బాధను చూసి నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు ఇంకా పెద్దదాన్ని తప్పించడానికి దేవుడు చిన్నదాన్ని పంపిస్తాడు దేవుని ప్రజలకు. అర్థమవుతుందా? నువ్వేమో ఏంది ప్రభువా, ఈ తలకాయ నొప్పి ఏంది ప్రభువా, ఈ మోకాలు నొప్పి ఏంటి ప్రభువా, ఇవన్నీ చూసి నువ్వు బాధపడుతున్నావు. పెద్ద పెద్ద నొప్పులు తప్పించడానికే దేవుడు ఇది చేస్తూ వచ్చాడు. కాబట్టి నది వల్ల ఏమొస్తుందంట? క్షేమాన్ని ప్రవహింపజేస్తాడు నీ దగ్గరికి. ఎంత బాగుందండి! క్షేమాన్ని దేవుడు నీ దగ్గరికి ప్రవహింపజేస్తాడు. సేఫ్టీ విల్ ఓవర్ఫ్లో టు యూ.
నీ దగ్గరికి ప్రవహింపజేస్తూ పొంగుకుంటూ వస్తుంది. ప్రార్థనకి దేవుడిచ్చే మొదటి నెమ్మది అది క్షేమం. అందుకని అతడు నీటి కాలువల యోరను నాటబడిందై ఆకు వాడక, నీ ఆకు వాడదు, నువ్వు పచ్చగా ఉంటావు, క్షేమాన్ని ఇస్తాడు దేవుడు నీకు. ఇది మొట్టమొదటి ప్రార్థనకి దేవుడిచ్చే మొదటి జవాబే సేఫ్టీ. రెండవది చూస్తే చూడండి ఏమి ఇస్తాడంట. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. యెషయా 8:7. ద బుక్ ఆఫ్ ఐజా 8 చాప్టర్ 7 చదవండి. ప్రభువు చాలండి. కాబట్టి నది దేనికి సాదృశ్యంగా ఉంది? బలమైన యూప్రటీస్ నది. ఈరోజు బలహీనంగా ఉన్నావా? బలాన్ని తీసుకొస్తాడు దేవుడు నీ మీదకి. బలము బలము బలము. అబ్బా ఎంత బాగుందండి. బలాన్ని తీసుకొని వస్తాడు. ఇప్పుడు నీకు బలం లేదేమో, బలహీనంగా ఉన్నావేమో. ఒక పుస్తకంలో ఒక మంచి ఎగ్జాంపుల్ రాయబడిందండి. అది చదివినప్పుడు నాకు సంతోషం అనిపించింది. ఒకరోజు ఆ రోడ్డు మీద వెళ్తూ ఉండగా వర్షాలు వచ్చి ఆ రోడ్డు మీద ఒక గుంట పడిపోయిందంట. ఆ గుంట పడిపోతే ఆ బురద కూడా ఉందంట, అందులో మట్టి అంతా ఉండిపోయింది. రోడ్డు పాడైపోయి ఒక కప్ప పిల్ల పాపం అట్లా ఎగురుకుంటే అందులో పడిపోయిందంట. అందులో పడిపోయి ఇంకా చాలా బాధలో ఉందంట. మిగతా ఆ కప్ప వాళ్ళ అన్నయ్యలు అక్కలందరూ రోడ్డు దాటి వెళ్ళిపోయారు. పిలుస్తున్నాయంట, కమాన్ చిన్ని, కమాన్ బుజ్జి. వాటికి కూడా ముద్దు పేర్లు ఉంటాయి, మనకే కాదు. పిలుస్తున్నాయి, బుజ్జి రా, ఎగురు, మమ్మీ ఎగరలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను రాలేకపోతున్నాను, నువ్వు రావాలి. 10 నిమిషాలైంది, పావు గంట అయింది, అరగంట అయింది, గంట అయింది. ఇంకో సంగతి ఏంటంటే ఇంకొక 5 నిమిషాల్లో ఆ లూరు బస్సు వస్తుంది. ఆ బస్సు వస్తుంది. ఇప్పుడు ఆ బస్సు వచ్చిందంటే ఏమైపోద్ది ఇప్పుడు? చెప్పండి. అసలు గుంటలు పడింది కూడా ఆ బస్సు కోసం. కాబట్టి అలాంటి పరిస్థితిలో అది బాధపడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది, ట్రై చేస్తూనే ఉంది. ఇంక అయిపోయిందిలే, పని అయిపోయింది, బస్సు రానే వస్తుంది, హార్న్ కొట్టారు, వచ్చేస్తూ ఉంది. ఇవన్నీ కళ్ళు మూసుకున్నాయి. ఇంక అయిపోయింది, ఈ పిల్ల చనిపోయింది, కప్ప పిల్ల అని ఇంకా అన్ని ఆశలు వదిలేసుకున్నాయంట. అయితే బస్సు వెళ్ళిపోయిన తర్వాత అది సజీవంగా రావటం చూశారంట, ఎగురుకుంటా గంతులు వేసుకుంటూ. ఇప్పుడు అడిగారంట, ఏంటి నువ్వు ఇందాక దాకా ఎగరలేకపోయావు కదా, ఇప్పుడు గుంటలో ఖచ్చితంగా ఆ బస్సు 2 వెనక చక్రాలు దాని నుంచే వెళ్ళాయి కదా, అది తొక్కుకుంటూ వెళ్ళాయి కదా, నువ్వు ఎట్లా వచ్చావు? ఇప్పుడు చెప్పిందంట, అప్పుడు దాకా నాకేంటో శక్తి జాలేదు, కానీ ఎప్పుడైతే ఆ చక్రం నా దగ్గరకు వస్తుందో అప్పుడు లేని శక్తి నాకు వచ్చేసింది, నేను ఎగిరి దూకే అవతలకి అందంట. కాబట్టి పరిస్థితిని బట్టి, ఆ సమస్య తీవ్రతను బట్టి తన సొంత సమయంలో దేవుడు నీకు ఆ శక్తి ఇస్తాడు, ఆ బలం ఇస్తాడు. ఇప్పుడు లేదేమో, తర్వాత ఇస్తాడు నీకు. ఆ అవసరమైన పరిస్థితిలో, ఆ ప్రమాద తీవ్రతను బట్టి దేవుడు నేను విడిచిపెట్టాడు. అప్పుడు ట్రై చేసి అంతకుముందు అంత భయం లేదు, టెన్షన్ లేదు. ఇప్పుడు ఆ చక్రం ఎప్పుడైతే వస్తుందో శక్తి అంతా తెచ్చుకుంది. ఒకసారి ఎగిరితే ఆ బురదలో నుంచి బయటకు వచ్చేసి. ఇది నన్ను ప్రియులారు, నువ్వు కూడా సమస్యల వలయంలో చిక్కుకున్నావేమో, శోధనలో చిక్కుకొని బాధపడుతున్నావేమో, రుణాల్లో మునిగిపోయావేమో, తెలియని బాధల్లో కృంగిపోయావేమో. ఒక దినం వస్తుంది, తప్పనిసరిగా దేవుడు నీకు ఆ బలం ఇస్తాడు. అందుకంటే ఏంటంట, రక్షణ బలములు యెహోవాకు చెల్లును, బలము నాదని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా నా బలమా. కాబట్టి ఆయన నీ ఎముకలను ఏం చేస్తాడు? బలపరుస్తాడు. రెండవది, బలాన్ని నీ దగ్గరికి ప్రవహింపజేస్తాడు. సెకండ్ థింగ్, ద స్ట్రెంగ్త్ విల్ ఓవర్ఫ్లో టు యూ. నీ దగ్గరికి పొంగుకుంటూ వస్తుంది. ప్రార్థనకి దేవుడిచ్చే రెండో జవాబు, నది క్షేమానికి గుర్తు, క్షేమం ప్రవాహించి వస్తుంది. రెండోది నది బలానికి గుర్తు, బలం కూడా దేవుడు నీకు. ఈరోజు బాధపడు మాక, నేను బలహీనంగా ఉన్నాను, నా వల్ల కావట్లేదే. వారిలో ఒక్కడు ఏంటంట, 2 అవుతారన్నా పర్లే, కానీ ఎంతమంది అంట? వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక
లేనివాడు, ఎన్నిక లేనివాడు, బలమైన జనమగును, బలమైన జనమగును. లెమ్ము తేజ ఇల్లుము నీకు, వెలుగువ చీయున్నా. ఎంతో బాగుందండి ఈ పాట. అంటే మాకు ఆల్ నైట్ ప్రేయర్ పాట అని బాగా గుర్తున్నమాట. ఆల్ నైట్కే పాడేవాళ్ళు ఇది. ఎందుకు నిద్రపోతారు కాబట్టి లెమ్ము తేజరిల్లు మధ్యలో పాడేవాళ్ళు ఈ పాట. టీ ఇస్తా పాడేవాళ్ళు. అప్పుడు అందరూ లేచి తేజరిల్లుతో టీ తాగేవాళ్ళు, నిద్రపోయేవాళ్ళు. కాబట్టి దేవుడు ఏమిస్తాడు చెప్పండి? బలాన్ని ఇస్తాడు. ఈరోజు బలహీనతను బట్టి బాధపడి మాక, నేనేం చేయలేకపోతున్నాను ప్రభువా, నా చెయ్యి ఆడించలేకపోతున్నా, నా కాలు కదల్చలేకపోతున్నా, నా మాట పిగల్చలేకపోతున్నా. వాట్ ఎవర్ యువర్ వీక్నెస్ మే బీ అండ్ మైట్ బీ, గాడ్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. ఆత్మీయ బలం ఇస్తాడు, మానసిక బలం ఇస్తాడు, ఆర్థిక బలం ఇస్తాడు. ఒకవేళ ఆర్థిక పరిస్థితుల్లో నువ్వు బలహీనత ఉందేమో, ప్రభా నేను అది చేయలేను, ప్రభా ఇది నేను కట్టలేను, ప్రభా నేను అలా ఉండలేను. ఒక మామగారు వస్తూ ఉంటారు పాపం. ఆమెకు పాపం జీతం ఎంత, ఎక్కడెక్కడో అంట్లు తోమితే 300 ఇస్తారంటండి పాపం. చాలా వృద్ధురాలు, బంగారమ్మ ఆంటీ దగ్గర పనిచేసేది. బంగారమ్మ గారు డిస్మిస్ చేశారంట. వస్తే అడుగుదాం అనుకుంటే ఆంటీ రావట్లా. నన్ను డిస్మిస్ చేసేసిందయ్యా, 300 వేరే చోట. ఆమె అసలు ఎంత నీరసంగా ఉంటుందో, పుల్ల కంటే సన్నగా ఉంటుంది. ఒకరోజు చూస్తే నాకు ఎంత బాధ వేసిందో ఆమె చూస్తే. మా ముసలోడికి అన్నం పెట్టాలయ్యా. నేను చెప్పానమ్మా, నీకు 300 నెల నెల ఇస్తున్నారు కదా, నువ్వు కనపడినప్పుడల్లా వచ్చి 300 తీసుకెళ్ళమ్మా అన్నా. నేను ఇందాక వచ్చి చూపించి వెళ్తున్నాను, మళ్ళీ వస్తా ప్రార్థన ఎకరామ్మా అన్న. దేవుడు నీకు ఇస్తాడు, నీకు ఆర్థిక బలాన్ని ఇస్తాడు, సహాయం చేస్తాడు. ఎన్నోది ఇది చెప్పండి, ఒక్కొక్కటి తలుచుకుంటే చాలా సమయం అయిపోద్ది. కానీ మూడవది ఏమి ప్రవహింపజేస్తాడు నది వలె అంటే, ఆమె యొద్దకు నీ పేరు పెట్టుకో మర్చిపోకుండా. అంటే కొట్టేసి రాయి మాక, మనసులో గుర్తుపెట్టుకో. మూడవది ఏం ప్రవహింపజేస్తాడో తెలుసా? చూడండి దయచేసి, ఆ మాట ఎంత బాగుందో. మనం చదివిన మాటే యెషయా గ్రంథం 66:12 ఉంది. మూడవది 66:12. నది వలె సమాధానం. మూడవది నది ఏం చూపిస్తుంది చెప్పండి? సమాధానం నీ దగ్గరికి ప్రవహిస్తుంది. పీస్ విల్ ఓవర్ఫ్లో టు యూ. బా ఎంత బాగుంది. ఈరోజున చాలామందికి లేనిది ఏంటి చెప్పండి? సమాధానం లేదండి. డబ్బులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, ఆస్తి ఉంది. నాకు తెలిసిన ఆఫీసర్స్ కొంతమంది ఉన్నారండి, వాళ్ళు పెద్ద ఆఫీసర్సే, మామూలు ఆఫీసర్స్ కాదు వాళ్ళు. వాళ్ళ పేరు చెప్తేనే భయం వేస్తుంది. అమ్మో ఈ ఆఫీసర్ గారా ఈయన అంటారు. కానీ వాళ్ళ హృదయంలో ఉన్న దుఃఖం, బాధ మీకు తెలుసా? ఒక 4 ఆఫీసర్స్ నాతో ఇప్పుడు కూడా షేర్ చేసుకుంటారు. వాళ్ళ పేరు చెప్తేనే ఆశ్చర్యం, వాళ్ళని కలవాలంటేనే అసలు చాలా ఘనత. వాళ్ళు అన్నమాట, అన్న అధికారం ఇచ్చాడు దేవుడు, డబ్బులు ఇచ్చాడన్నా, పదవి ఇచ్చాడన్నా, హృదయంలో ఏం లేదు, సమాధానం లేదన్నా, సమాధానం లేదు. ఒక అన్న చెప్తున్నాడు ఈ మధ్య, తమ్ముడా ఇప్పుడిప్పుడే వస్తుందయ్యా సమాధానం అంటున్నాడు. ఒకదానికి ఒక సెక్షన్లో మన ఏపీ మొత్తానికి ఆయనే డైరెక్టర్. ఇప్పుడిప్పుడే దేవుడు సమాధానం ఇస్తున్నాడు తమ్ముడా అంటున్నాడు ఆయన. నాకు ఫోన్ చేసి ఈ మధ్యలో, అన్న పూర్తిగా ఇస్తాడన్న ప్రభు మీకు, దానికోసమే చూస్తున్నా. ఈరోజు సమాధానం కోసం ఎదురు చూస్తున్న సహోదరుడా, ద థర్డ్ రిజల్ట్ ఆఫ్ యువర్ ప్రేయర్ ఆఫ్ రివర్ ఈజ్ పీస్. నీ ప్రార్థనకు దేవుడిచ్చే నది లాంటి జవాబు మూడవది సమాధానం. ఇస్తాడు, నీ భర్తతో ఇస్తాడు, నీ భార్యతో ఇస్తాడు, నీ పిల్లలతో ఇస్తాడు, నీ పొరుగువారితో ఇస్తాడు, నీ ఉద్యోగంలో ఇస్తాడు, నీ సేవలో ఇస్తాడు, నీ కుటుంబంలో ఇస్తాడు, నీ శత్రువులతో ఇస్తాడు. దావీదు ఊరుకునే అనలా, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం. అది పాడుతున్నప్పుడు అందరు నవ్వారంట, పిచ్చోడా నిన్ను చంపుతున్నానంటే చంపుతారు, అది ఊరుకోడు, మామూలోడు కాదు. సౌలు అంట ఒక టేబుల్ ఒకటి, ఆ టేబుల్ దగ్గర ఒక స్పెషల్ చైర్ చేపించి పెట్టాడంట దావీదికి, ద సీట్ ఆఫ్ డేవిడ్. అది ఇంకా దావీదు తప్ప ఎవరు కూర్చోరు. శత్రువుల దగ్గర ఏం పెట్టాడు? భోజనం సిద్ధపరిచాడు. నెరవేరింది అది. నా శత్రువుల
ఎదుట నీవు నా భోజనము సిద్ధపరుతువు, నా శత్రువులా ఎదుట నీవు నా భోజనము సిద్ధపరుతువు. నూనెతో నా తలను అంటియుంటివి, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును, నాకేమి కొదువగును. సిద్ధపరిచాడు దేవుడు, సమాధానం ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. మా ఉద్యోగంలో ఆత్కూర్ కాలేజ్ ఇప్పుడు కూడా ఉంది, జిఎంపి ఉమెన్స్ జూనియర్ కాలేజ్. అక్కడ చదివిన పిల్లలు ఈ దినాన్ని చాలా చాలా మంచి స్థానాల్లో ఉండి అప్పుడప్పుడు వస్తుంటారు మన దగ్గర ప్రేయర్ చేయించుకోవడానికి. వీళ్ళు చాలామంది వచ్చారు ఆ కాలేజీకి నేను పనిచేస్తున్నప్పుడు. నన్ను ప్రిన్సిపల్గా చేసేసరికి అందరిలో నేనే చిన్నవాడిని, అక్కడ వయసు తక్కువే, కొంచెం ఎడ్యుకేషన్ ఎక్కువ ఉందని నన్ను చేశారు. ఒక ఆయన ఉండేవాడు, ఇప్పుడు ఉన్నాడు పాపం, ఆయన అకౌంటెంట్ గారు, గణేష్ గారని, చాలా కోపంగా ఉండేవాడు. ఏమనండి ఆ కుర్రోని చేశారేంటండి, ఆ పిల్లోని చేశారేంటి, ఇంత పెద్దోళ్ళం ఉంటే అస్సలు లెక్క చేసేవాడు కాదు. ప్రతి పిల్లల దగ్గర నన్ను చాలా అవమానంగా మాట్లాడేవాడు. కారణం క్రిస్టియన్ అని, ప్రార్థన చేస్తున్నామని, పిల్లలకి అప్పుడప్పుడు వాక్యం చెప్తున్నామని. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చాలా కోప్పడేవాడు, తిట్టేవాడు, బాధపడేవాడు, ఇబ్బంది పడేవాడు నా గురించి చాలా ఇదిగా. ఆయన ఛాంబర్ నా ఛాంబర్ పక్కనే, నేను ఛాంబర్లో కూర్చున్నప్పుడు ఆయన తిట్లు నాకు వినపడతా ఉండే. అమ్మా ప్రిన్సిపలా, ఆ ప్రిన్సిపల్ వీళ్ళు పంపించాడా, ఆ ప్రిన్సిపల్కి ఏం పని లేదు, పాటలు పాడటం కాదు ఇక్కడ అవ్వటం అంటే. పిల్లలు ఏమన్నా స్కాలర్షిప్లు కానీ నా సైన్ చేయించుకుని వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చేవాడు కాదు. సార్ గణేష్ సార్ ఇవ్వట్లేదు సార్, తిడుతున్నాడు సార్ మేము, నాకు వినపడినాయి అమ్మ, చాలా బాధ. ఆయన చూడగానే అట్లా అనిపించేది కాదు. కోప్పడొచ్చు, ఆయన డిస్మిస్ చేయొచ్చు, ఆయన మీద ఒక పిటిషన్ పెట్టవచ్చు, ఆయన శాలరీ ఆపేయచ్చు, కానీ ఆయన చూస్తుంటే అట్లా అనిపించేది కాదండి. ఈయనైనా చాలా దీనుడిగా ఉండేవాడు బయటికి, ఆయన ముఖం చూస్తుంటే చాలా ఇది అనిపించేది. ఈయన ప్రభుని తెలుసుకుంటే బాగుంది. ఎలా తెలుసుకుంటాడు, ఒక అన్యుడు, ఒక పూజారి కుటుంబంలోంచి వచ్చాడు, ఇప్పుడు కొన్నాడు. మీరు వెళ్తే మాట్లాడండి ఆ కాలేజీలో, ఏడుస్తాడు నా పేరు చెప్పగానే. ఒకరోజు వచ్చి జనరల్గా సైన్ చేయడానికి కూడా రాడు ఆయన, అందరూ వచ్చి సైన్ చేసి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి వెళ్తారు. పాపం ఆయన వచ్చేవాడు కాదు, సీనియర్, నేను కూడా పెద్ద ఏమనేవాని కాదు. నేను ఆయన వచ్చాడు, నేను ఇట్లా మార్క్ చేసుకునేవాడిని రిజిస్టర్లో అంతే. ఒక రోజున వచ్చాడండి ఛాంబర్లోకి వచ్చి, ప్రైజ్ లాడ్ సార్ అన్నాడు. నాకు ఎంత సంతోషం అని, గుడ్ మార్నింగ్ సార్ కదా, ప్రైజ్ లాడ్ సార్ అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఏమైంది సార్ అంటే, చార్మినార్ సెంటర్ ఉంది గన్నవరంలో, అక్కడి నుంచి వస్తాడు ఆయన. మీ దేవుడు ఉదయం నాతో మాట్లాడాడండి అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసి వెంటనే లేచి నుంచున్న చైర్లో, ఏమైంది సార్, మీ దేవుడు మాట్లాడాడు సార్, మాట్లాడాడు. ఈరోజు నేను కాలేజీకి రావాల్సింది కాదు, నా డెడ్ బాడీ వచ్చేది. ఏమైంది సార్ చెప్పాడు. భయంకరమైన యాక్సిడెంట్ తప్పింది, అంతా ఆ కలకత్తా నుంచి లారీలన్నీ అటే వస్తాయి. యాక్సిడెంట్ తప్పింది. ఆ యాక్సిడెంట్ ఆ లారీ దగ్గరకు వస్తుందంట, ఎదురుగుండా ఇంకో లారీ ఆగిపోయింది, చివరి వెనక నుంచి ఒక ఇనప సువ్వల లారీ వస్తుంది, బ్రేక్ పడట్లేదు, హార్న్ కొడుతున్నాడు. అటు చూసాడు, ఇటు చూసి ఇది కదలలా. ఒక్కసారి అనుకున్నాడంట, ప్రభువా, ఆయన మనసులో వచ్చిందంట, దేవుడా నన్ను క్షమించు. ఆయనకు వెంటనే గుర్తొచ్చింది, నిన్న సాయంత్రం నన్ను తిట్టిన తిట్లు గుర్తొచ్చాయంట. వాడు సావడు, వాడు ఇదవుడు, వాడు వస్తానే ఉంటాడు కాలేజీ అని అన్నాడు ఆయన. ఆ రోజు దేవుడు మాట్లాడాడంట. సడన్గా లారీ ఆగిపోయింది, దగ్గరికి వచ్చి ఆగిపోయింది, బండికి కూడా తగిలిందంట. రెండిట్లో నలిగిపోయేవాడు, వణుకుతూ టెన్షన్తో వచ్చి చెప్పాడు, సార్ మీ దేవుడు నాతో మాట్లాడాడండి. దేవుడు ఆయన మార్చేశాడు. వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉంటే అప్పటికి నేను 1 year అక్కడ నేను చేసి రిజైన్ చేసి మళ్ళీ నేను అకాడమీకి రావాల్సి వచ్చింది. వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో ఉంటే ఫోన్ చేసి పిలిపించి ప్రేయర్ చేయించుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు, నీకు ఇస్తాడు సమాధానం, బట్ ఇట్ సమ్ డిలేస్, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఇంకెప్పుడు వెళ్ళినా సైన్ చేసేస్తాడంట, తిట్టట్లేదంట. సార్ ఏమైంది, సార్ ఏమైంది, ఏం లేదు సార్, దేవుడు మాట్లాడాడు.
ప్రియులారా, ఈరోజు నీకు మీదకి వస్తున్న నిందలు, నీ గురించి దూషిస్తున్న వాళ్ళు, నీ మీద నిందిస్తున్నవారు, జాలిపడి వాళ్ళని చూసి బాధపడమాక. షో పిటీ ఆన్ దెమ్, నాట్ యాంగర్. కోప్పడమాక వాళ్ళ మీద. రేపు మారిపోతే నువ్వు బాధపడతావు. అరే అనవసరంగా ఆ రోజు కోప్పడ్డానే, ఇంత మారుతారని నాకు తెలియదే. ఒకసారి నాకు క్యారేజ్ తీసుకొచ్చేవాడు ఆయన. సార్ అనేవాడు, దొండకాయలు బెండకాయలే సార్, మా ఇంట్లో గుండెకాయలు వండరు సార్. వాళ్ళు పాపం తినరు నాన్ వెజ్. పర్లేదండి, ఏం పర్వాలేదు. ఆ కర్రీస్ తెచ్చి రైస్ వదిలేని కర్రీస్ తీసుకునేవాడిని. నీకు సమాధానాన్ని ప్రవహింపజేస్తాడు. ఎవరు తిడుతున్నారో, ఎవరు నిందిస్తున్నారో, ఎవరు నిన్ను బాధిస్తున్నారో, ఎవరు నీ మీద రకరకాలవి వేస్తున్నారో, గాడ్ సీస్ అని చూస్తున్నాడు. చూడట్లేదు అనుకోవద్దు. ఉదయం వర్తమానం ఏంటి ఈరోజు హోమ్ సిరీస్. నాకు 4-5 ఫోన్ చేశారు ఆ వర్తమానం విని. ఈరోజు 4 దేవుడి సృష్టికి తేటగా కనపడుతుంది. ఏంటో ఈరోజు తేటగా లేదు. మనం నీకు బాగానే వస్తుందా? నా ఫోనే తేటగా లేదు ఈరోజు. ఒకసారి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మధ్యలో కట్ అయిపోతే అన్న ఒకసారి రావట్లే, మీరు గమనించట్లేదంటే నేను కూడా అది ఫాలో అవుతూ వస్తుందో రావట్లేదు చూడాల్సి వస్తుంది. ప్రియులారా, తేటగా ఉంది ఆయనకి. తేటగా చూస్తుంది. నీకు వచ్చే పరిస్థితులు, నీకు వచ్చే ఇబ్బందులు, నీకు వచ్చే కష్టాలన్నీ తేటగా చూస్తున్నాడు ఆయన. ఆయన మసక వచ్చింది దేవుడికి ఏం కనపడట్లేదు. నా బాధ అనుకుంటున్నావేమో. నా పరిస్థితి ఆయన కనపడట్లేదు. ఆయన కనుదృష్టి మందగించలేదు. ఆయన చెయ్యి కురచ కాలేదు. ఆయన చెవులు మందం కాలేదు. కాబట్టి ఏం ప్రవహింపజేస్తాడు అమ్మా? సమాచారమా? సమాధానం. 4 చూడండి. నది ఏం చూపిస్తుంది? నది వల్ల ఏం ప్రవహింపజేస్తుంది? ఈరోజు నీ ప్రార్థనకు దేవుడిచ్చే జవాబు. ఈ వాగ్దానం వచ్చిన వాళ్ళు ఇంకా ధనులు. ఈ సంవత్సరం ఎవరికైనా వచ్చిందా? మీరు ఇక్కడ వాళ్ళకి ఈ తప్ప అన్నీ వచ్చినాయి అని అంటారా? ఎప్పుడన్నా వచ్చిందా పోనీ ఈ వాగ్దానం? చూసి తీసుకుంటే వచ్చేదే. వచ్చిందా సిస్టర్? మీకు వచ్చిందా? వెరీ గుడ్. అక్కకి వచ్చిందంట, ప్రిస్కిలా సిస్టర్కి. ఇప్పుడు వచ్చిందంటే లేని పొంది ఎప్పుడని అడుగుతాడు. ఏ సంవత్సరం అంటాడు అని కొన్నిసార్లు చెప్పరు. కాబట్టి ప్రియులారా, ఎన్నోది ఇది? సమయం లేదు. కానీ ఇక్కడ 4వది ప్రార్థనకు దేవుడు కొట్టుకొని తీసుకొచ్చే అవసరంలా కొట్టుకొని వచ్చేస్తుంది అంతే. అది 4 చూడండి దయచేసి. దేవుడు ఏం కొట్టుకొని తీసుకొస్తాడంటే ఆ మాట చదువుతారా దేవుని వాక్యంలోంచి? మత్తయి సువార్త 3:6. నది దేనికి గుర్తుందో? మాథ్యూ 3:6. తమ పాపములు ఒప్పుకొనొచ్చు. నదిలో ఏం పొందుతున్నారు? అది నది అనేది రక్షణకు గుర్తుగా ఉంది. ఈరోజు రక్షణ కొట్టుకొని వస్తుంది. ఈరోజు ప్రభువా, ఇంకా నా భార్య రక్షణ పొందలేదే, ప్రభువా నా భర్త రక్షణ పొందలేదే, ప్రభువా నా పిల్లలు ఇంకా బాప్తిసం తీసుకొని రక్షణ పొందలేదే, నా తల్లిదండ్రులు రక్షణ పొందలేదే అని ఏడుస్తున్న సహోదరి, దుఃఖపడుతున్న సహోదరుడా, ఇట్ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ ఆన్ ద వే. ఎప్పుడన్నా సరే నీ ప్రార్థనకు జవాబు వచ్చిందా అంటే, వస్తే వచ్చిందని చెప్పు, రాకపోతే రాలేదని చెప్పొద్దు. ఇట్ ఈస్ ఆన్ ద వే అని చెప్పండి. అన్న వస్తుంది, దారిలో ఉంది, దారిలో వస్తుంది. ఇట్ ఈస్ ఆన్ ద వే. వస్తుంది అన్న, దారిలో ఉంది. ఎక్కడి దాకా వచ్చిందో తెలియదు. ఇట్ ఈస్ ఆన్ ద వే. ఎన్నది ఇది? ఎన్నవది? రక్షణ. నీ బిడ్డలను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. తనకు తెలుసా? ఆమెకు తెలుసా? ఆమె నరకానికి వెళ్తాను అనుకుంది, కానీ ఆమె ఇంటివారు, ఆమెకి కలిగిన వారందరూ కూడా ఉంది. ఆమెకు తెలుసా? ఆ పాపపు కొండ విడిచిపెట్టి తను మారి తన గ్రామాన్ని మార్చడానికి తన్నే దేవుడు వాడుకుంటాడని తెలుసా? ఆమె పేరంట మా ఊరిని పాడు చేసి వాళ్ళంట. అందరితో పాపం చేయించి అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు అంటున్నారంట మా ఊరిని బాగు చేసింది అంటున్నారంట. ఎంత బాగుందండి. దేవుడు తప్పనిసరిగా నీ సాక్ష్యాన్ని స్థిరపరుస్తాడు. ఏ అవమానం వచ్చిందో అదే సమయంలో నీకు ఘనతనిస్తాడు, గొప్పతనాన్ని ఇస్తాడు, మహిమని ఇస్తాడు. ఎన్నోది ఇది? 4వది. ఏమిస్తాడు నీకు? రక్షణ ప్రవహింపజేస్తాడు. ఇశ్రాయేలీలు ఒకసారి
చాలా భయంకరమైన నిరుత్సాహంలో ఉన్నప్పుడు మాట్లాడితే ఆ పాలస్తీనా చుట్టూ ప్రజలందరూ కూడా వాళ్ళు వచ్చేవాళ్ళండి. ఇంకా ఉదయాన్నే వెళ్తారు వాళ్ళు. ఆ రాత్రి ఆ నది దగ్గర, నైల్ నది ఉంది దగ్గరలో వాళ్ళకి, ఆ నైల్ నది దగ్గర కాల్చుకొని ఉన్నారంట. కాల్చుకొని ఉంటే ఆ వాహనాన్ని వాళ్ళ యొక్క సామాగ్రి అంతా కూడా అక్కడ పెట్టారు, నది ఒడ్డును పెట్టారు. నది ఒడ్డున అక్కడ పెట్టేసి వాళ్ళ ఆయుధాలన్నీ పెట్టేసి అక్కడ పడుకున్నారు. వాళ్ళకి తెల్లారికి వెళ్ళాలి, రెడీ అయిపోయింది, ఇజ్రాయెల్ మీదకి వెళ్ళాలి. ఇజ్రాయేలీలకు పాపం అప్పుడే వాళ్ళు ఫామ్ అవుతున్నారు, ఉండి కొన్ని డబ్బులతో చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని డెవలప్ అవుతున్నారు. వాళ్ళకి సామాగ్రి, ఆయుధాలు కొనే పరిస్థితి ఎక్కడుంది? అందుకని చూడండి, మన భారతదేశానికి కూడా ఉన్న బలహీనత ఏంటంటే, అంటే బలం ఉంది, సైనికులు ఉన్నారు కానీ ఎక్కువ ఆయుధాలు లేవు మనకి. అందుకని డబ్బులు వచ్చినప్పుడల్లా అవి కొంటూ ఉంటారు, చాలా తక్కువ. ఎందుకంటే పీస్ 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 అన్నారు. వారు వచ్చిందంటే ఆయుధాలు కావాలి. ఇప్పుడు దేనికోసం డబ్బులంతా కష్టపెడుతున్నారు? ఏ బాంబు అది? అణుబాంబు ఒకటి పెట్టుకున్న చాలు, చక్కగా అదొకటి ఉన్నా కానీ మనం ఏదన్నా పరిస్థితి వస్తే గెలవచ్చు. అణుబాంబుకున్న భయం ఏంటంటే, అది శత్రువుల మీద వేసి వాడితే పేలిద్ది, అది వాడకపోతే ఇక్కడే పేలే ప్రమాదం కూడా ఉంది, అదొక భయం ఉంది. బాంబులకి ఉన్న ప్రమాదాలు అలాంటివి. కడపలో అంతే, ఒక బ్రదర్ చెప్పాడు, కడపలో ఇంటింట్లో బాంబులు ఉంటాయట. ఇటు పక్క ఉల్లిపాయలు బస్తా, అటు పక్క బాంబులు బస్తా ఉంటుంది. కానీ కొన్నిసార్లు అవి పేలుతాయంట. ఒక్కోసారి తప్పనిసరిగా ఇక ఇంట్లో ఉంచుకోవాలి అంతే. అప్పుడప్పుడు దెబ్బలు తగలటం, కాళ్ళు ఇరిగిపోవటం, చేతులు ఇదైపోవటం తగ్గుతూనే ఉంటాయి అక్కడ. ఒక ఆవిడ పాపం ఆ ఉల్లిపాయ తీపోయి బాంబు తీసి కొయిపోయిందంట కూరలోకి. చూసాడు భర్త, అమ్మ జాగ్రత్త, అమ్మో ఈ వాటికి ఏమైపోయావని. పిల్లరా అయ్యో ఇప్పుడు కూడా కలుస్తూ ఉన్నారు అక్కడ కొన్ని. అవి కడపే కాదు కానీ మామూలుగా. దేవుడు ఏం తీసుకొస్తాడు? సరే, వాళ్ళు నిద్రపోతున్నారు, ప్రార్థన చేద్దాం చెప్పాడంట. ఆ దేశ ప్రధాని చెప్పాడంట, ప్రార్థన చేయండి, రేపు పొద్దున్నే వచ్చేస్తానన్నారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు, మన దగ్గర ఆయుధాలు లేవు, ఎట్లా? దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఉదయాన్నే ప్రేయర్ మీటింగ్ పెట్టుకుందాం, తెల్లవారుజామున వాళ్ళు 6ంటికి వస్తారు కానీ 4ంటికి ప్రేయర్. ఎక్కడ? నైల్ నది ఒడ్డు దగ్గర అందరికి వచ్చేయండి అన్నారంట. నది దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఎవడో పిల్లోడు చూసాడంటే, డాడీ డాడీ లుక్ ఎట్ దట్, నదిలో కొట్టుకొని వస్తున్నాయి అంట. AK-47లు, AK-57లు అన్నీ వచ్చేస్తున్నాయి. ఏంటి సంగతి అంటే, వాళ్ళు పడుకున్నారు కదా, ఆ ఒడ్డును పెట్టారు. ఆ రాత్రి దేవుడు ఆ ప్రవాహాన్ని ఎక్కువ చేశాడు. ఆ నీటి మట్టం కాస్త కొంచెం పెరిగిపోయి ఆ వస్తువులు, ఆయుధాలు కూడా కొట్టుకొని వచ్చినాయి. వీళ్ళు తెల్లారు లేసేసరికి వీళ్ళకి ఆయుధాలు లేవు, వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళు పిలుస్తున్నారంట, బ్రదర్ ఏంటి ఇంకా రాలా? లేదు, మళ్ళీ వస్తాం, వెళ్తున్నాం. మీకు ఆయుధాలు లేవా? ఉన్నాయి చూడండి. అరే ఎక్కడ? ఈ సైనికుడి చేతిలో ఉండాల్సింది ఆ సైనికుడి దగ్గరికి వెళ్ళింది, ఈ వ్యక్తి దగ్గర ఉండాల్సింది ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఏం చేస్తాడు? తారుమారు చేస్తాడు పరిస్థితులు. ఈరోజు నీకేదో లేదని, నీకేదో కలగలేదని నువ్వు బాధపడుతున్నావేమో, రాత్రికి రాత్రే దేవుడు పరిస్థితులను మార్చగలడు, తారుమారు చేయగలడు. ఆ నదిలో ఆ కొట్టుకొని వచ్చినాయి అంటండి అవి. మీకు అందరూ దిగి చక్కగా తలా ఒకటి, మనిషికి 4-5 తుపాకులు మోయగలిగినన్ని తీసుకొని చక్కగా వెళ్ళిపోయారు. చిన్నపిల్లలకు కూడా, చిన్న ఇది నువ్వు తీసుకో, బుడ్డోడా నువ్వు ఇది తీసుకో. అందరికి ఇంటింటికి ఆయుధాలు. దేవుడు ఇవ్వడా? ఇస్తాడు. ఈరోజు నీ బిడ్డలకి ఏది లేదని కుమిలిపోతున్నావో, నీ బిడ్డలకి ఏది జరగలేదని బాధపడుతున్నావో, ఒక నది ఉంది, ఆ నది ప్రవాహంలో దేవుడు నీకు అన్ని జవాబులు ఇస్తాడు. ఐ హ్యావ్ బీన్ మెడిటేటింగ్ దిస్ వాస్ మ్యాక్సిమం ఆల్ దిస్ డే. పనున్న వెళ్ళాలని పెంచాలి, ఆ పిల్లల్ని పంపించాను, మీరు వెళ్ళి చూసుకోండి. కొన్ని ఫోన్లు వచ్చినాయి ఈరోజు ఆన్లైన్ విజిటింగ్కి. ఆ నది నా హృదయంలో ప్రవహిస్తూ ఉంది. అనరాగా నదే నాన్న, నది పాట పాడండి అన్న. అలాగే బ్రదర్ అన్నారు. ఎన్ని చూసాం? టైం అయిపోయింది కదా. ఎన్ని చూసాము? 4 చూసాము. 3 ఇన్స్టాల్మెంట్లో చెప్దాం, ఇప్పుడు చెప్పేద్దామా? 5వది, దేవుని కొరకు నీ దగ్గరికి ప్రవహింపజేస్తే 5వ జవాబు చూడండి. ఏం కొట్టుకొని తీసుకొస్తాడంటే ప్రవాహం వలె. 5వది చూడండి దయచేసి. 2వ ప్రకటన 22:2 చదవండి. 22:2. ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను.
ఉమ్. అది ఇప్పుడు ఆ నది పక్కన ఒక వృక్షం ఉంది, ఆ వృక్షానికి ఆకులు ఉన్నాయి, ఆకులకి ఏమొస్తుంది? కాబట్టి ఆ ఐదవది దేవుడు నీ దగ్గరికి ఏం కొట్టుకొని తీసుకొస్తాడంటే స్వస్థత. ఎక్కడుంది ఈ మాట? హెచ్కేల్ గ్రంథం 47:12 కూడా చదవండి. హెచ్కేల్ 47:12. ఈ నదిలో స్వస్థత ఉంది. ఎక్కడుండా? నదీ తీరమున. అబ్బా ఎంత బాగుందండి. అది ఇక్కడ కూడా రాసి ఆకులు దేనికంటే ఔషధానికి. అందుకనే చూడండి, ట్యాబ్లెట్ల కన్నా పసరు బాగా పనిచేస్తుంది. అవునా కదా? పసర కట్లు మామూలు అనుకున్నారా? మామూలు కాదు. ఈ రోజుల్లో మనకు ట్యాబ్లెట్లు, ఆయుర్వేదాలు, ఇంకా హోమియోపతులు, ఆపతులు అన్నీ వచ్చాయి, కానీ వాటి శక్తి చాలా పవర్ అండి. అయితే తెలుసుకొని వాడితే వాటి ఉపయోగం చాలా గొప్పది ప్రియులారా. కాబట్టి దేవుడు ఆకులకి ఏమిచ్చాడు? నది ఆకులకి స్వస్థత. అందుకని నదిలో ఒక ఆయన స్వస్థపడ్డాడు కదా, 7 సార్లు మునిగి. ఎవరైనా నదిలో స్వస్థత ఉంది. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం చదవదులే కానీ 5:14 7 మార్లు మునిగి లేవగానే అతని దేహము. కాబట్టి ఈ నదిలో నీకు స్వస్థత వస్తుంది. ఈరోజు అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి అంకితం అయిపోయావేమో. మంచం మీద పడుకున్న నీవు మంచం ఎత్తుకొని వెళ్ళే రోజు వస్తుంది. మంచం ఎత్తుకొని వెళ్ళే రోజు వస్తుంది. పరుపు మీద పడుకున్న నీవు నీ పరుపు ఎత్తుకొని వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఎవరు చెప్పారు రాదని? వన్ డే విల్ కమ్ షూర్లీ, వెరీలీ, నిశ్చయంగా వస్తుంది. దుఃఖపడొద్దమ్మా, వేదన పడొద్దు, బాధపడొద్దు. ఈ నది ప్రవాహంలో స్వస్థతని దేవుడు తీసుకొస్తున్నాడు. ఏది బాబు అంటావేమో, ఇట్ ఈజ్ ఆన్ ద వే, ఇట్ ఈజ్ ఆన్ ద వే. వస్తుంది. దేవుడు దాన్ని తీసుకొని వస్తున్నాడు. అందుకని ఒక మాట ఉంది కదా, స్వస్థత నీకు. అబ్బా, ఆ మాట ఎంత బాగుంటుందండి. స్వస్థత నీకు శీఘ్రముగా. మనకు డాక్టర్ గారు ఉన్నారు విజయవాడలో, జాషువా గారు. చాలా ఆయనకు ధైర్యం. పాత కర్మేలు విశ్వాసప్పుడు ఆయన ఎల్ఈఎఫ్కి వెళ్తున్నారు. మీరు వెళ్తే మెసేజ్లు వస్తూ ఉంటాయి, టీవీ పెట్టి అందరూ వాక్యాలు చెప్తూ ఉంటారు. చుట్టూ క్యాలెండర్స్ అన్నీ వాక్యాలే ఉంటాయి. ఆశ్చర్యమండి. ఆయన జనాలు ఎంతమంది ఉంటారు. ఆయన గిడియోన్ బైబిల్లో చేస్తారు. ఒకసారి నేను అడిగాను, గిడియోన్ ఇంటర్నేషనల్లో ఆయన, డాక్టర్ పిల్లి పాల్ గారు, కొంతమంది గన్నవరం వచ్చేవాళ్ళు, మా డైరెక్టర్ గారు కంట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. ఒకసారి వచ్చినప్పుడు నేను మాట్లాడాను, మీరు ఎందుకంటే ఇంత ధైర్యంగా ఉంటారండి? తప్పదయ్యా, నా ప్రొఫెషన్ ఏదైనప్పటికీ నా మెయిన్, నా ఫోకస్ ఏంటి? దేవుని వాక్యమే. మొన్న కూడా మేము అటు నుంచి వస్తున్నాం, నేనను ప్రసాద్ అన్న, జయప్రకాష్ అని అటు నడుచుకుంటూ వెళ్తుంటే వాక్యం చెప్తున్నారు. ఆయన ఎవరైనా పేరేంటి, జాక్ పోనన్ గారు వాక్యం చెప్తున్నారు. పేషెంట్లు అందరూ పాపం అందరూ చూస్తున్నారు. మరి తప్పదు, టీవీలో అదే పెడతాడు ఆయన, ఇంకేం పెట్టాడు. అది మిగతా అన్నీ పెట్టాడు. పాలాభిషేకం, స్వరాభిషేకాలు, ఇలాంటి ఏం దస్తుంది, జబర్దస్త్, ఇలాంటివి ఉండవు. ఆయన ఎన్ని వర్తమానాలే, ఎటు చూసినా వాక్యాలే ఉంటాయి. రూమ్లోకి వెళ్తే వాక్యమే. కాబట్టి దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు, శీఘ్రంగా ఇస్తాడు. ఎందుకు బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు? అది ఇట్ ఈజ్ ఆన్ ద వే. ఒక నది. ఈరోజు నువ్వు కార్చే కన్నీరు, ప్రభువా ఏంటి అనారోగ్యం, ప్రభువా ఏంటి బాధ, ఒకవేళ నీ కాకపోయినా నీ వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చిందేమో, దేవుడు వారికి ఏమిస్తాడు? అది ఎలాంటిదైనా కావచ్చు, దేవుడు స్వస్థత ఇస్తాడు. ఇది ఎన్నోది? 5వ జవాబు. నది దేనికి సాధన ఉంటే 5వది స్వస్థతకు. ఇది కొట్టుకొని వస్తుంది. 6వది ఏం తీసుకొస్తాడో బైబిల్లోంచి మనం చూస్తే చూడండి దయచేసి, ఒక మాట చదవండి. మార్కు సువార్త 1:5. ఆ నది దగ్గర వారు పాపములు ఒప్పుకొని అది ఆ నదిలో ఏముందంటే ఇప్పుడు పరిశుద్ధత. ఇక పాపాలన్నీ పోతున్నాయి, పాపాలన్నీ కోల్పోతున్నాయి. ఈ రోజున ఏ పాపం నిన్ను నిలబడి చేస్తుందో,
ఏ పాపంలో నీ బిడ్డలు చిక్కుకున్నారో, ఏ పాపం నుంచి నీ భర్త బయటికి రాలేకపోతున్నాడో, ఏ పాపంతో నీ భార్య జీవిస్తుందో, ఏ పాపంతో నీ వారు లయమైపోతున్నారో, హోలీనెస్ ఈజ్ ఆన్ ద వే. వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధులుగా చేస్తాడు. పాపాన్ని తీసివేస్తాడు. తెలిసి తెలియక చేసిన పాపం దేవుడు క్షమిస్తాడు, కనికరిస్తాడు, పరిశుద్ధతనిస్తాడు. నది పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. పాపంతో నిండిపోయిందా నీ కుటుంబం? పిల్లలు మాట వినట్లేదా? చేయకూడని కార్యాలు చేస్తున్నారా? అమ్మ, ఈ రోజున దేవుడు ఏం ప్రవహింపజేస్తున్నాడు? పరిశుద్ధతను ప్రవహింపజేసే దేవుడు ఆయన. ఇదెన్నోది? 6వది. 7వది చూస్తే, ద 7th థింగ్ దట్ ఓవర్ ఫ్లోస్ టు యూ. ఏది నీ దగ్గరికి ప్రవహిస్తూ వస్తుందో, పొంగుకుంటూ వస్తుందో మనం చూస్తే, చదవండి దేవుని వాక్యంలోంచి ఒక మాట చదవండి. హెచ్కేల్ గ్రంథం 47:9. 47:9. వచ్చు చోట్ల నెల్ల బ్రతుకును. నువ్వు చచ్చిపోయే స్థితిలో ఉన్నావేమో, కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో. 7వది, ఈ జీవం ఏం కొట్టుకొని వస్తుంది? ఈ నదిలో జీవము. ద లైఫ్ విల్ ఓవర్ఫ్లో టు యూ. ఈరోజు జీవం లేదా? కృంగిపోయావా? మరణ పరిస్థితిలో ఉన్నావా? దుఃఖకరమైన వేదనలో ఉన్నావా? ఈ నదిలో వేస్తే బతుకుతారా, చస్తారా? అందుకని ఒక పిల్లని ఈ నదిలో వేసారు. చనిపోయాడా బ్రతికాడా? ఎవరు అబ్బాయి? మోషే నదిలో పడేశారంట. వాళ్ళకి తెలియదు నది ప్రభుదని. చదవండి. వాళ్ళు అనుకున్నారు, ఒరే ఇంకెక్కడ పడేసినా బాగుండేదే. చూడండి, నిర్గమాకాండం 1:22. 1:22. ఎక్కడ పడవేయండి? నదిలో పారవేయండి. దేవుడు ఎంత అద్భుతంగా రక్షించాడు. నదిలో నుంచి, నీటిలో నుంచి తీయబడినవాడు మోషే. ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి ఎన్ని చూసాను చెప్పండి? ఎన్ని చూసాము? 7వది ఏంటంట? జీవము. జీవము. ఈరోజు జీవం లేదా? బాధపడుతున్నావా? దీంతో పాటు అడిషనల్ ఒకటి, మన భాషలో చెప్పాలంటే ఏమంటారు దాన్ని? కోసరు కూడా 7+1. అందుకని అంటాడు చూడండి, ఆ కీర్తన 46వ కీర్తన 4వ వచనం. 46:4. బా, ఎంత బాగుందండి. ఒక నది కలదు, దాని కాలువలో దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరమును. కాబట్టి ఏం కొట్టుకొని వస్తుంది నీ దగ్గరికి? చెప్పండి. సంతోషం. సంతోషం. ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? ఏం కొట్టుకొని తీసుకొస్తాడు దేవుడు నీ దగ్గరికి? సంతోషాన్ని తీసుకొని వస్తాడు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ఒక దినాన మిమ్మల్ని చూస్తాను, మీరు సంతోషించెదరు. మీ సంతోషాన్ని ఎవడు మీ వద్ద నుండి చెప్పండి? మనుషులు నీ పై వస్తువులు దొంగిలించవచ్చు, ఇంటర్నల్గా వాళ్ళు దొంగిలించలేరు. మా టీచర్ అనేది, ఒరే ఏదన్నా దొంగిలిస్తారా? మీ చదువేరా దొంగిలించరు, చదువుకోండిరా అనేది. చదువుకోండిరా, మీ చదువు ఎవ్వరు దొంగతనం చేయలేరురా అనేది. పుస్తకాలు పోయినా పోతాయి, గైడ్లు పోయినా పోతాయి, పెన్నులు పోయినా పోతాయి, కానీ చదువుని అంతకంటే శ్రేష్టమైనది ఏంటి చెప్పండి? దేవుడు నీలో ఇచ్చిన సంతోషం, నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన కృప, అది ఎవరు దొంగిలించలేరు. ఈరోజు లేదేమో, రేపు 2 ఇస్తాడు దేవుడు. ఈరోజు ఏడుస్తున్నావేమో, రేపు సంతోషం ఇస్తాడు. ఈరోజు ఒట్టి చేతులతో ఉన్నావేమో, రేపు సమృద్ధి ఇస్తాడు దేవుడు. ఈరోజు కృంగిపోయావేమో, రేపు లేవనెత్తుతాడు దేవుడు. ఏ రివర్ ఈజ్ కమింగ్ టు యూ. నది వస్తుంది. నది, ఆ నది పేరే నీ కన్నీటి ప్రార్థన. అయితే ఏం చదివాం? ప్రసంగి 11:1. నీ ఆహారము నీళ్ళ మీద వేడి.
విశ్వాస యొక్క బాధ ఏంటంటే ప్రార్థన కూడా అవ్వదు, కళ్ళు తెరిచి చూస్తూనే ఉంటాడు, జవాబు రాలేదు ఏంటని. గాడ్ టేక్స్ సమ్ టైం, సమయం తీసుకుంటాడు ఆయన. సిద్ధపరచొద్దా? చికెన్ ఇంట్లోకి తీసుకురాగానే ఉండేస్తారా సిస్టర్స్? సిద్ధపరచాలా వద్దా? టైలర్కి ఇవ్వగానే కుట్టేసి ఇచ్చేస్తాడా? సమయం తీసుకోవాలా వద్దా? దేవుడు కూడా తీసుకున్నాడు. ఈజ్ ఆన్ యువర్ వర్క్, ఇట్ ఈజ్ ఆన్ ద ప్రాసెస్. ఆయన నీ పనిలోనే ఉన్నాడు, అది జరుగుతుంది. ఎందుకు నువ్వు ఈలోపే దిగిలిపడి, ఈలోపే కృంగిపోయి, ఈలోపే బాధపడి, ఈలోపే పారిపోయి, ఈలోపే పతనం అయిపోయి, ఈలోపే చనిపోవాలనుకుంటున్నావు? 7 విషయాలు చూసాం కదా, సమయం ఎక్కువ తీసుకున్నాం, 10 నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయింది. ప్రియులారా, నది వలె సమాధానమును ఆమె యొద్దకు ప్రవహింపచేయదు. ఎవరామె? నువ్వే. పైన పరిస్థితులు, దుఃఖము, వేదన, బాధ, కన్నీరు, ఇబ్బంది, శోధన, దిగులు, చింత దేవుడు తీసివేస్తాడు. దగ్గరికి వస్తుంది. ఎన్ని చూసాం? ఏం కొట్టుకొని వస్తుంది? మొట్టమొదట క్షేమము ప్రవహింపజేస్తాడు, రెండవది బలము ప్రవహింపజేస్తాడు, మూడవది సమాధానం ప్రవహింపజేస్తాడు, నాలుగవది రక్షణను ప్రవహింపజేస్తాడు, ఐదవది స్వస్థతను ప్రవహింపజేస్తాడు, ఆరవది పరిశుద్ధతను ప్రవహింపజేస్తాడు, ఏడవది జీవాన్ని ప్రవహింపజేస్తాడు. ఇంకో అడిషనల్ సంతోషాన్ని కూడా. ఇంకా నీ ప్రార్థన మానవద్దు, నీ కన్నీటిని ఆపొద్దు, నీ విశ్వాసాన్ని తగ్గించుకోవద్దు, నీ నిరీక్షణను కోల్పోవద్దు. అందుకని ఒక మాట ఉంది బైబిల్లో, చెప్తారా? నీ ఆశ పూర్తి చేయండి. అబ్బా ఎంత బాగుందండి, భంగం అస్సలు కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇలాంటి నిరీక్షణ నాకు ఇచ్చారు, ఆమె నేనే ప్రభువా, నా దగ్గర ప్రవహింపచేయి ప్రభువా. ఐ విల్ వెయిట్ ఫర్ దట్.